గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొద్దున్నే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ గైస్. మొన్న గోవా వచ్చే ముందు ఒక గింబుల్ కొన్నాము. బీచ్లో టైం ల్యాబ్స్ పెట్టి అలా కూర్చున్నాం కూసేపు నేచర్ని ఎంజాయ్ చేస్తా. ఈ గ్యాప్లో జస్ట్ ఒక పెద్ద అలా అలా వచ్చి గింబుల్ అండ్ ఫోన్ రెండు వాటర్లో పడిపోయాయి. ఫోన్ బాగానే ఉంది, బట్ గింబుల్ ఇస్ నాట్ వర్కింగ్. 15,000 లాస్ అనమాట. రెడీ అయిపోయాను. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ పోహా అండ్ పావ్ బాజీ అండ్ రూమ్లోనే తినేసి ఇప్పుడే బయటికి వెళ్తున్నాం. మేము వెళ్ళేది ఏ ప్లేసో అక్కడికి వెళ్ళాక చెప్తాను, సో ప్లీజ్ కంటిన్యూ వాచింగ్. గైస్, మన డెస్టినేషన్ వచ్చేసింది. సో మేము బాగా నుండి వేరే బీచ్కి వచ్చాము. ఆ బీచ్ పేరు సెంక్వేరియం బీచ్. మై గాడ్, గోవాలో ఎండలు ఎంత భయంకరంగా ఉన్నాయో. అండ్ గోవా వస్తే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా సన్ స్క్రీన్ క్యారీ చేయాలనుకుంటా, లేదంటే చాలా ట్యాన్ అయిపోతాం. వావ్, ఈ ప్లేస్ చాలా బాగుంది. ఆ ఎదురుగా కనిపించేవి తాజ్ హోటల్స్ గైస్. అసలు ఈ వ్యూ కోసమైనా ఈసారి తాజ్లో ఉండాలనిపిస్తుంది. చాలా బాగుంది ప్లేస్. ఇక్కడ నుండి మా రూమ్ 7 కిలోమీటర్స్. సో రూమ్కే వెళ్ళి లంచ్ చేసి మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్దామని ప్లాన్. 2 మెంబర్సే అయితే మీరు బైక్ ఆర్ స్కూటీ రెంట్ చేసుకోండి, బికాస్ అక్కడ స్కూటీలో తిరగడం ఒక డిఫరెంట్ అండ్ మంచి ఎక్స్పీరియన్స్. బట్ చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ రెంటల్ వెహికల్స్ డ్రైవ్ చేసే వాళ్ళని పోలీసులు ఎక్కువగా స్టాప్ చేస్తూ ఉంటారు. సో మీ డ్రైవింగ్ లైసెన్స్ని ఎప్పుడూ క్యారీ చేయండి, లేకపోతే 10,000 ఫైన్ అనేస్తారు ఒకేసారి. ఇప్పుడు మనం చపోరా ఫోర్ట్కి వచ్చాం. ఆ ఎండలకి చాలా దాహం వేసింది, అయితే లెమన్ సోడా తాగుదామని ఆగాము. సోడా అయితే బాగుంది. ఈ ఎండకి ఈ సోడా అమృతంలా ఉంది. ఓకే, ఇక ఫోర్ట్ దగ్గరికి వెళ్దాం. గైస్, ఇదేదో తిరుపతిలో కొండ ఎక్కితే పుణ్యమైన వచ్చేది, ఫోర్ట్ మాత్రం రావట్లేదు. మొత్తానికి వచ్చేసాం గైస్. కింద కనిపించేవి డబ్ల్యూ హోటల్స్ అన్నమాట. నాగ చైతన్య అండ్ సమంత మ్యారేజ్ కూడా ఇక్కడే అయింది. ఓ మై గాడ్, ఇప్పుడు మళ్ళీ దిగాలి. ఆల్రెడీ డ్రైన్ అయిపోయాను, ఇంకా మళ్ళీ దాహం వేస్తుంది. ఇంకో సోడా తాగాల్సిందే అనుకుంటా. సో గోయింగ్ బ్యాక్ టు రూమ్ గైస్. బాగా బీచ్లో సన్సెట్ బాగుంటుందంట. సన్సెట్ అప్పుడు కలుద్దాం. హే గాయ్స్, గుడ్ ఈవినింగ్. రూమ్కి వచ్చి హాఫ్ అన్ అవర్ నిద్రపోయాను. ఇప్పుడే లేచి బీచ్కి వెళ్తున్నా. యాక్చువల్లీ నా లైఫ్లో నేను రెండో మూడో సన్సెట్ చూసుంటాను, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ సన్సెట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ గైస్. వీడియోలో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ లైవ్లో అయితే అదిరిపోయింది.
సో ఇక్కడే కూసేపు బీచ్లో టైం స్పెండ్ చేసి కొన్ని పిక్స్ దిగి వాటర్లో ఆడుకొని ఇక రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ డిన్నర్కి ఇప్పుడే వచ్చాము. గైస్, బాగా బీచ్లో నైట్ వ్యూ చాలా బాగుంటుంది. సో ఇవాళ మీకు కూడా చూపిస్తాను. ఫుల్గా అయితే చూపించలేను కానీ బ్రీఫ్గా చూపిస్తాను, చూడండి. ఈసారి అయితే కరెక్ట్గా మొయితోనే ఆర్డర్ చేశాను వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. అండ్ గోవా స్పెషల్ గోన్ చికెన్ అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ చేశాను. వన్ మోర్ థింగ్ గైస్, రేపు అంటే March 2 మా యానివర్సరీ అనమాట, 2nd యానివర్సరీ. అందుకే గోవా వచ్చాము సెలబ్రేట్ చేసుకోవడానికి. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా, బట్ మా సెలబ్రేషన్స్ ఇలాగే కంటిన్యూ అవుతాయి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ ఈస్ అబౌట్ వాటర్ గేమ్స్ అనమాట. ఆ వ్లాగ్ మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Stay positive and be kind to everyone. Bye bye.